దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. 2025 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఇది నిజంగా ఒక అంతు చిక్కని మాయజాలం అని మరోసారి రుజువైంది. 100 కోట్ల బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్, రికార్డు అంచనాలు ఇవన్నీ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ రివర్స్ అవ్వడానికి ఒక్క సెకండ్ చాలు అని ఈ 2025 స్పష్టంగా చూపించింది. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే, మరోవైపు భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, అఖండ 2 లాంటి క్రేజీ ప్రాజెక్టులు మాత్రం ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక 2025 ప్రారంభంలోనే సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు పెద్ద షాక్ తగిలింది. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఫ్లాప్ గా నిలిచాయి. అయితే అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో టాలీవుడ్ కు కాస్త ఊరట లభించింది. ఆ తరువాత విడుదలైన థండేల్ హిట్ గా నిలవగా, లైలా మజాక్ వంటి సినిమాలు ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోయాయి. నాని నిర్మాతగా వచ్చిన చిన్న సినిమా కోట్ సూపర్ హిట్ గా నిలిచి కంటెంట్ పవర్ ఏంటో మరోసారి రుజువు చేసుకుంది. అయితే ఆ తర్వాత వరుసగా రాబిన్ హుడ్, జాక్, ఒడెల్లా 2, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, సారంగపాణి జాతకం, శుభం లాంటి సినిమాలు ఫ్లాప్ గా నిలవడం గమనార్హం. ఈ ఫ్లాప్ల మధ్యలో నాని హీరోగా వచ్చిన హిట్ 3 మరో హిట్ ని తన ఖాతాలోకి చేరుకుంది. అలాగే శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సింగిల్, నార్నే నితిన్ నటించిన మ్యాట్ 2 మంచి టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే భారీ అంచనాలతో వచ్చిన కన్నప్ప, భైరవం, తమ్ముడు జూనియర్ వంటి సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. భక్తి మరియు యానిమేషన్ కలయికతో వచ్చిన మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇక హరిహర వీరమల్లు, కింగ్డమ్, కూలీ, ఘాటి సినిమాలు ఫ్లాప్ గా నిలవగా, చిన్న సినిమాలుగా వచ్చిన లిటిల్ హార్ట్స్, కిష్కిందపురి, మిరాయ్ బ్లాక్ బస్టర్ గా నిలిచి సెన్సేషన్ ను సృష్టించాయి. బాలయ్య నటించిన అఖండ 2 ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ బ్లాక్ బస్టర్ అయ్యింది. మాస్ జాతర, జటాధర వంటి ఫ్లాప్ మధ్య కే ర్యామ్, ద గర్ల్ ఫ్రెండ్ సినిమాలు మంచి టాక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ రాజు వెడ్స్ రాంబాయ్ చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆంధ్ర కింగ్ తాలూకాకు మంచి కలెక్షన్స్ రాకపోయినా మంచి టాక్ తో రామ్ హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది చివరిలో విడుదలైన చిన్న సినిమాలు చాంపియన్, శంబాల, దండోరా హిట్లుగా నిలవగా, హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈషా ఫ్లాప్ గా నిలిచి నిరాశపరిచింది. మొత్తానికి 2025 మనకిచ్చిన క్లియర్ మెసేజ్ ఏంటంటే, స్టార్ హీరోలు ఉన్నంత మాత్రాన హిట్ గ్యారంటీ కాదు, కంటెంట్ ఉన్న చోటే అసలైన విజయం. 2026లో విడుదల కాబోతున్న సినిమాలపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి అవి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.